వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గవర్నర్ ప్రసంగం బాయ్కాట్, వైసీపీ వాకౌట్. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం, 3 కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన. వరుస లాభాలకు బ్రేక్, దేశీయ సూచనలకు స్వల్ప నష్టాలు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ఆరంభంలోనే వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. వైసీపీ ఎమ్మెల్యే జగన్ సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉండగా పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నిదానాలు చేస్తూ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సభా హక్కులను కాపాడాలని, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆందోళన చేశారు. సూపర్ 6 హామీలను అమలు చేయాలని, నిరుద్యోగాభివృద్ధి ఇవ్వాలని, అదేవిధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వని నేపథ్యంలో గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేసి అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలోని రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3గా విభజించింది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ 3 కార్పొరేషన్లకు కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ను యథాతథంగా కొనసాగించగా సిఎంసీకి శ్రీజన, ఎంఎంసీకి వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్గా స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఐఏఎస్ కొనసాగనున్నారు. వరుసగా లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. లాభ నష్టాలతో దోబూచులాడుతున్నాయి. గరిష్టాల వద్ద మదుపర్ల లాభాల స్వీకరణకు దిగడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. మరోవైపు అమెరికా, బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ట్రేడ్ భారత వస్త్ర రంగానికి సవాలు విసురుతుందనే అంచనాలు కూడా మదుపర్లలో భయాన్ని పెంచుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతకాలు కూడా మార్కెట్పై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాలలో కదలాడుతుంది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ 7 గంటలకే మొదలైంది. ఓటర్లు ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. 22 వార్డులకు గాను 44 పోలింగ్ కేంద్రాలు, 220 మంది అధికారులతో పోలింగ్ నిర్వహణ ఏర్పాటు చేశారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో మొత్తం 26,023 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలీసులు ఎలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 9 గంటల వరకు 12% పోలింగ్ నమోదైంది. ఫస్ట్ టైం ఓటు నీకు ఎట్లా ఫీల్ అయినావు? నీ ఓటు వినియోగించుకున్నందుకు ఎలా ఫీల్ గర్వంగా ఫీల్ అవుతున్నావు? ఇంకా ఇట్లా ఉన్నాను, గిట్లా 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 సింగల్ ఇట్లా పట్టుకో పిడికిల్. ఇది ఫస్ట్ టైం ఓటు నీకు ఎట్లా ఫీల్ అయినావు? నీ ఓటు వినియోగించుకున్నందుకు ఎలా ఫీల్ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉప దేవాలయం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శివరాత్రికి ముస్తాబవుతుంది. ఈ నెల 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని, భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తామని, భక్తులు దర్శించి తరించాలని ఆలయ ఈవో వై భద్రాజీ తెలియజేశారు. అంతర్రాష్ట్ర దొంగలను కడప జిల్లా ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదిమూలం గంగా ప్రసాద్ అనే వ్యక్తిని 33 లక్షలు నగదు ఇస్తే 50 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని నమ్మించారు. ఆయుధాలతో బెదిరించి 23 లక్షల నగదును 5 మంది దొంగల ముఠాలు లాక్కున్నారు. నిందితుల నుంచి 8,50,000 రూపాయల నగదు, ఒక కత్తిని స్వాధీనం పరుచుకున్నారు.
and then closed, and then the victim has said that you will get the money in 5 or 10 minutes, and then after 5-10 minutes the accused also wait along with the victim and then say that no, the money is not coming back now, so let me give the cash back. So now they open this part. So this part is where this belongs to the accused, and then they simply give this back, which is very similar, and in most cases with the victim don't notice what is happening, and they also put in a small lock here, and so that the victim also doesn't immediately check it. So once it is given to the victim, they say that okay, you go come in the afternoon or evening, and then we'll again do the transfer, and only finds some waste papers or something that belongs to the victim, belongs to the accused, and not the actual money. The actual money is in the upper compartment, which is hidden from the victim. But in this particular case, what had happened was that the victim somehow got doubts that something else is happening, and once he got doubts, the accused immediately resorted to extortion using a knife and threatening him to part with his money. Don't believe in these things, and I also want to congratulate my team on such a good. ఆన్లైన్లో మా దగ్గర ఆన్లైన్లో అమౌంట్ ఉంది, ఆన్లైన్లో మీకు 50 లక్షలు ఇస్తాము అన్నారు. అతను ఆశపడి 33 లక్షలు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. రెడీ అయిన తర్వాత ఇతన్ని ఒక ప్లేస్కి రండి అని చెప్పి అతను 33 లక్షలు తీసుకొని వచ్చాడు. వచ్చినప్పుడు అతని బ్యాగ్లోంచి మీ అమౌంట్ అంతా కూడా ఈ బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి ఇట్లా బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఇట్లా పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం. అప్పుడు ఏమైందంటే ఇదంతా కూడా ఒక షేప్లో ఇట్లా వచ్చింది కదా. సరే మీ బ్యాగ్లోంచి ఈ బ్యాగ్ తీసుకున్న తర్వాత సరే మా సూట్ కేసులో పెట్టుకుంటున్నామని చెప్పి దీన్ని లాక్ చేసేసి ఇట్లాగా సూట్ కేసులో పెట్టేసి క్లోజ్ చేస్తాడు. క్లోజ్ చేసిన తర్వాత సరే అతను ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అతను నా అమౌంట్ 50 లక్షలు పంపించండి సార్ అంటే సరే పంపిస్తున్నాం చెక్ చేసుకుందని చెప్పి ఫోన్ చెక్ చేసుకుంటా ఉంటారు. 5 మినిట్స్ అయితే 10 మినిట్స్ అయితే కనుక అతనికి అమౌంట్ 50 lakhs రాదు, కానీ అతను ఇవ్వాల్సిన 33 lakhs వీళ్ళకి ఇచ్చేశాడు. అక్యూజ్ పార్టీస్ అందరికి ఇచ్చేశారు. కొంతసేపు అయిన తర్వాత ఏమంటారంటే సరే ఇంకా అది జరగలేదు కాబట్టి మీరు మీ అమౌంట్ తీసుకొని వెళ్ళిపోండి, ఈవినింగ్ బ్యాంక్ దగ్గరికి రండి అని చెప్పి అతనికి ఇట్లా వినండి తీసి మీరు మీ బ్యాగ్ తీసుకోండి అని చెప్పి ఆయనకి ఇచ్చేస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్ల తీవ్ర అపచారానికి పాల్పడిన వైసీపీ నేతలు మోకాలపై కూర్చుని స్వామివారిని క్షమాపణలు కోరాలని జనసేన నాయకులు అవనాపు విక్రమ్ డిమాండ్ చేశారు. ప్రఖ్యాత వైష్ణవ పుణ్యక్షేత్రం రామతీర్థంలో తిరుమల లడ్డు తయారీలో వైకాపా హయాంలో రసాయనాలు కలిసిన నెయ్యి వాడటాన్ని ఖండిస్తూ జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మో రక్షిత రక్షితః, జై గోవింద, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ రామతీర్థ క్షేత్రం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం అవనాపు విక్రమ్ నేతృత్వంలో రామస్వామి సన్నిధికి చేరుకున్న జనసేన శ్రేణులు లక్ష్మణ సమేత శ్రీ సీతారామరావారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా చేశారు. దైవ అపచారానికి పాల్పడిన వారికి తగిన శిక్ష విధించాలంటూ స్వామివారి సన్నిధిలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిని జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు ముందుండి పోరాడుతున్నారని అన్నారు. శ్రీరాముడికి ఉడత సహాయం వలె సనాతన ధర్మం కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్కి హిందువులందరూ కూడా అండగా నిలబడి అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. తిరుమల పవిత్రతను, హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకే లడ్డు ప్రసాదంలో వైకాపా నేతలు కావాలనే కల్తీ నెయ్యి వినియోగించారని అన్నారు. ఇందుకు సిట్ రిపోర్టు తాత్కారణంగా నిలుస్తోందని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి హిందువు బాధ్యత అని అన్నారు. ధర్మంపై దాడి జరిగితే ఉపేక్షించేదే లేదని, ధర్మరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా హిందువులు అందరూ ముక్త కంఠంతో ధర్మంపై జరుగుతున్న దాడిని ఖండించాలని పిలుపునిచ్చారు. దైవం పట్ల పగతో వ్యవహరిస్తున్న వైకాపా నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. జనసేన నాయకురాలు డాక్టర్ అవనాపు భావన మాట్లాడుతూ వైసీపీ పార్టీ ధర్మాన్ని తప్పి పవిత్ర లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిందని, ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తప్పవని, భగవంతునితో ఆటలాడిన వారికి శిక్ష తప్పదని అన్నారు. గతంలో చేసిన మంత్రి అలాగే అంతర్వేది రథం కాలిపోతే కొత్త రథం చేయిస్తామని అంటారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే పరకామని చోరీ జరిగితే అది ఒక చిన్న దొంగతనం అని సాక్షాత్ అప్పటి ముఖ్యమంత్రి, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు అన్నాం. నిజంగా దౌర్భాగ్యం అని మేము అందరం తెలియజేసుకుంటున్నాం.
ఎంతోమంది మొక్కులు చెల్లించుకొని సంవత్సరాల పాటు ముడుపులు కట్టుకొని ఆ గోవిందుడి దగ్గరికి నడుచుకొని వెళ్ళి ఆ ముడుపులను తీర్చుకుంటే వాటిల్ని చోరీ చేస్తే అది మీకు చిన్న దొంగతనమా? దీన్ని మీరు సెటిల్మెంట్ చేస్తారా? అంటే ఎంత హిందుత్వం మీద ఎంత దాడి జరుగుతున్నదని మీ అందరూ అబ్జర్వ్ చేయండి. ఇలాంటి దాడిని ఖండించడానికే భగవంతుడు మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చాడు కిందకి. ఈ ధర్మాన్ని, జరుగుతున్న ఈ అధర్మాన్ని ఖండించడానికి మా పవన్ కళ్యాణ్ గారు ముందున్నారు. మేము ఏ కులాన్ని ఏ మతాన్ని కానీ కించపరచడం కోసం మేము చేయట్లేదు ఈ కార్యక్రమం. మా నాయకుడు చేయట్లేదు ఈ కార్యక్రమం. సనాతన ధర్మం జోలికి ఎవరొచ్చినా వాళ్ళ సంగతి మాత్రం తెలుస్తాం. అది మాత్రం మేము ఏ విధంగా వదలమని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం, ఇది కేవలం హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం తప్ప ఏ రాజకీయాలు చేయడానికో, ఏ రాజకీయ లబ్ధి పొందడానికో, ఏ ఓటు బ్యాంక్ రాజకీయం చేయడానికో మేము ఈ కార్యక్రమం చేయడం లేదు. మా హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం మా బాధ్యత. ప్రతి హిందూ ఒక బాధ్యత, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం. దాన్ని మీరందరూ గమనించి, ముఖ్యంగా యువకులు, మహిళలు అందరూ కూడా గమనించి, మనం భక్తితో ప్రార్థిస్తే సరిపోదు. మన ధర్మం మీదకి వచ్చినప్పుడు మనం తిరగబడాల్సిన టైం కూడా వస్తుంది. దాని గురించి మాట్లాడాల్సిన సందర్భం కూడా వస్తుంది. దాన్ని మనందరం ఖండించాలి. ఒక పవన్ కళ్యాణ్ గారు అలాగే జన సైనికులకు, వీర మహిళలకు, సనాతన పరిరక్షణకై ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఓం నమో వెంకటేశాయ. గత ప్రభుత్వ హయాంలో, అనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హయాంలో మనం ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానంలోని నెయ్యి కల్తీ జరగటం అనేది ఎంతో బాధాకరం. మన దేశంలో అన్ని మతాల్ని గౌరవిస్తారు, అలాగే ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా పాటిస్తారు. ధర్మ రక్షతి రక్షిత అని చెప్పబడింది. అంటే మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. అటువంటి ధర్మాన్ని తప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రసాయనాలతో కూడిన నెయ్యిని తిరుపతి లడ్డూ ప్రసాదంలోకి వాడారు. కేజీ నెయ్యి 600 రూపాయలు దొరుకుతున్న పరిస్థితుల్లో 300 రూపాయలకి కేజీ నెయ్యిని ఏ విధంగా కొంటారు? తప్పు చేస్తున్నామని తెలిసి కూడా వారు తప్పుల్ని కొనసాగించారు. అది మరింత పెద్ద తప్పు. వారి టెన్యూర్లో మొత్తం అన్ని సంవత్సరాలు కూడా అడల్టరేటెడ్ ఘీతో తయారు చేసినటువంటి లడ్డూ ప్రసాదాలనే భక్తులకు వితరణ చేశారు. ప్రసాదాలు తిన్నవారిలో పసిపిల్లలు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. హిందువుల మనోభావాలు పట్ల కానీ, ప్రజల ఆరోగ్యం పట్ల కానీ ఎటువంటి విచక్షణ. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురటిపల్లిలో వెలిసినటువంటి శ్రీ పల్లి కోండేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం శివపార్వతులను కామధేను వాహనంపై అధిష్ఠింపచేసి తిరువీధుల్లో వ్యవహరించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పాలంకరణాలతో ముస్తాబు చేసి కామధేను వాహనంపై ఆశీర్వలన చేశారు. వేద మంత్రోచ్చరణలు, బాజా భజంత్రీలు, బాణసంచా వేడుకల మధ్య స్వామివారి వాహన సేవ వైభవోపేతంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా నాగులాపురం మండలం సురటిపల్లి గ్రామంలో గల భారత అగ్రో ట్రేడర్స్ అనే పెస్టిసైడ్స్ దుకాణంలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణం యాజమాని ఎండి అబ్దుల్ హక్ సాయంత్రం దుకాణం మూసివేసి నమాజ్కు వెళ్లిన అనంతరం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దుకాణం సమీపంలో 11 kV విద్యుత్ స్తంభం మరియు పై నుండి వెళ్లే విద్యుత్ లైన్లు ఉండటంతో ప్రాథమికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో నగదు, కంప్యూటర్ పరికరాలు మరియు పెస్టిసైడ్ నిల్వ కలిపి సుమారు 32 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేయబడింది. ఎటువంటి ప్రాణ నష్టం లేదా గాయాలు జరగలేదు. ఘటనపై నాగలాపురం పోలీసులు కేసు నమోదు చేసి అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించేందుకు విచారణ కొనసాగిస్తున్నారు. ஒன்றும் ஜூம் பண்ண பாரு எங்கடா இருக்கிறா எப்படி எரியுது பாரு அதனால அவள் தான் இன்னும் இருக்கு அப்படியே பாரு
డబ్బులు లేని కారణంగా మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తరలించిన ఘటన మంగళవారం బాపట్లలో చోటు చేసుకుంది. నియోజకవర్గంలోని కర్లపాలెం మండలం చింతయ్యపాలెం పంచాయతీ రాళ్లచెరువు గ్రామానికి చెందిన నక్క నాగేశ్వరరావుకు గుండెపోటు రావడంతో వారి కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనంపై బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. రోగిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్, ఆటో డ్రైవర్లను సంప్రదించగా 2,000 రూపాయల పైచిలుకు అడగటంతో డబ్బులు లేని కారణంగా ద్విచక్ర వాహనంపై మధ్యలో కూర్చోబెట్టుకుని మృతదేహాన్ని తీసుకువెళ్లారు. పేదలకు ఏ ఆపద వచ్చినా మేం ముందుంటాం అని స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలకు హృదయ విదారకర సంఘటనలు వారికి కనరావా అంటూ ఈ సంఘటన చూసిన పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పుట్టిన బిడ్డను క్షేమంగా ఇంటికి తరలించేందుకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ను ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. మరి కాలం చెల్లిన నిరుపేదల మృతదేహం రవాణాకు మహాప్రస్థానం వాహనాలు ఏర్పాటు చేయాలని పలువురు విజ్ఞప్తి చేశారు. పలు జిల్లా కేంద్రాలలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మృతదేహాలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలో అట్టి ఉదారత చాటుకునే సంస్థలు లేకపోవడం విచారకరం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గవర్నర్ ప్రసంగం బాయ్కాట్, వైసీపీ వాకౌట్. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం, 3 కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన. వరుస లాభాలకు బ్రేక్, దేశీయ సూచనలకు స్వల్ప నష్టాలు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 1TV న్యూస్.